హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. బీరకాయ పప్పు మన ఆహారం ఆరోగ్యం కాదండి. మనం ఈ శీర్షికలో నేను పెడుతున్న వీడియోలో మనం తినే ఆహారం రోజు మన పిల్లల బీరకాయ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాం. బీరకాయతో పెసరపప్పు కలిపి వండడం జరిగింది. ఇలా మనం దీన్ని వీడియోగా చేయడం వండుకున్నప్పుడు దానిలో పోషకాలు ఏంటి అని మన పిల్లలకు మనం ప్రతిరోజు బీరకాయలో పీచు పదార్థాలు, మందుల పైన టానిక్ల పైన చాలా ఇందులో ప్రోటీన్ ఎంత ఉంది, ఎంత కార్బోహైడ్రేట్ ఉంది, ఇంత మినరల్స్ ఎంత ఉన్నాయని లేబుల్ ఆరోగ్యం గురించి అలా మనం చిన్న లేబుల్లో ఇవ్వడం కన్నా మన పిల్లలకు మనం వండే ఆహారంలో ఏ పోషకాలు పోషకాలు ఏంది అని మనం ఏ కాయను చిన్నప్పటి ఏ పప్పును రోజు వండుకునేటప్పుడు అందులో నూనె ఎంత వేసాము, వేసామని ఎంత వేసామని మన పిల్లలకు ప్రతిరోజు తెలియజేద్దాం. ఈ బీరకాయ పప్పులో బీరకాయలో ఉండే పోషకాలు ఈ వీడియోలో ఎన్నో ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు ముఖ్యంగా మన జీర్ణాశయానికి చాలా పనిచేస్తాయి. చేశాను అలాంటి మన బీరకాయను నా పిల్లలకు నేను వివరించాను. మినరల్స్తో కూడిన ఉండే పోషకాలు, మనం తీసుకునే ఆహారం మన ఇండియాలో, మన తెలంగాణలో ముఖ్యంగా మంచి కర్రీస్, వెజ్ కర్రీస్ చేస్తుంటాము. దానిలో పోషకాల విలువల గురించి మన పిల్లలకు ప్రతిరోజు చేసుకునే దాని గురించి మనం అవగాహన కల్పించాలి. వాళ్ళకు కూడా ఈ పెరిగి ఆహారం ఆరోగ్యం అనే విషయంలో జాగ్రత్తగా తింటూ మంచి పోషకకరమైన ఆహారాలు తింటూ పెరుగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ.